లాంటిది. ఆ ఉపదేశం ద్వారా ఆదిలో ఎముక ద్వారా స్త్రీ ఎలాగా రూపించబడిందో అలాగే ఈ ఉపదేశం ద్వారా దైవజనుల నోట ద్వారా వచ్చే ఈ ఉపదేశం ద్వారా సంఘము స్త్రీగా అంటే పెండ్లి కుమార్తెగా అది రూపుదిద్దుకుంటుంది. వధువు సిద్ధపరచబడిన వధువుగా ఏర్పరచబడుతుంది. అది త్రూ ఉపదేశం ద్వారా. అందుకే చాలా దగ్గర మనం వాక్యాలు చూసినట్లయితే నాకు సరిగ్గా గుర్తులేదు కానీ ఉపదేశము జీవానికి మూలమైనటువంటి మార్గం. ఉపదేశం అంటే నిన్ను జీవ మార్గంలోకి నడిపిస్తుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఉపదేశం అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఆ ఉపదేశానికి మనం ఏం చేయాలి? చెవి ఇవ్వాలి. అది ఏ వాక్యమైనా సరే. ఇప్పుడు 3 వాక్యాలు మనం విన్నాం. ఇది మనం సరిగా వినకపోయినా మన చెవిలో ఏదో ఒక వాక్యం అనేది దేవుడు దాన్ని విత్తనంగా విత్తిస్తాడు. ఆ వాక్యం అనేది ఆ సమయం వచ్చినప్పుడు ఏమవుతుంది? అది ఫలిస్తుంది. కానీ దాని మీద ఒక వర్షం కురిపించబడాలి. ఆ వర్షమే నీతి వర్షము. రీబా షరాబా దురీబా, హల్లెలూయా. ఆ వర్షమే నీతి వర్షం. ఆ వర్షం కురిపించబడినప్పుడు మనమందరము విత్తబడతాం, విత్తనాలుగా వృద్ధి పొందుతాం. కాబట్టి మనలో క్రైస్తవులమైనప్పటి నుండి, విశ్వాసులమైనప్పటి నుండి, రక్షించబడినప్పటి నుంచి మనమందరం ఒకే స్థితిలో ఉండకూడదు. మనం ఏ స్థితిలో ఉండాలి? దేవుని వాక్యం చెప్పబడుతుంది. కాలమును బట్టి మీరు చూస్తే మీరు ఎలా ఉండాలి? కాలమును బట్టి చూస్తే మీరు ఎలా ఉండాలి? బోధకులుగా ఉండవలసిన వారై ఉన్నారు. కాలాన్ని బట్టి చూస్తే మీరందరూ ఏమై ఉండాలి? ఈ పాటికి బోధకులుగా ఉండవలసిన వారై ఉన్నారు. కానీ మనం ఇప్పటికే బోధకులుగా ఎవరున్నాం? మనం బోధకులుగా ఎంతమంది ఉంటున్నాం మనం? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని చేతబట్టుకొని మనం లేచి నిలబడి ఇక్కడ అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పిన రీతిగా అనేక మంది శిష్యులు సంఘంలో నుంచి బయలుదేరాలి. అనేక మంది శిష్యులు ఎక్కడి నుంచి బయలుదేరాలి? సంఘంలో నుంచి బయలుదేరాలి. మనం దేవుని నమ్మాం కదా, మనం ఆత్మీయంగా ఏ విధంగా మనం ఫలిస్తున్నామో, ఎలాగా మనం ఫలిస్తున్నామో, ఆత్మ విషయంలో మనం ఫలించాం. మనం ఆత్మ విషయంలో మన గురి కానీ పెడితే, ఆత్మ విషయంలో మనం ఫలిస్తున్నామా లేదా అనే ఒక విషయాన్ని మనం కానీ గురి కానీ పెట్టగలిగితే శరీర సంబంధమైన విషయాలు పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వస్తాయి. అందుకే మత్తయి సువార్తలో ప్రభు ఏం చెప్పాడు? 6వ అధ్యాయంలో, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని నీ వస్త్రమును గూర్చి అయినను నీ యొక్క దేహమును గూర్చి అయినను నువ్వు చింతించుకో. ఈ లోకంలో మనం చింతించే దేనికోసం? అయ్యో నాకు డబ్బులు లేదు, అయ్యో నాకు ఆహారం లేదు, అయ్యో నాకు జీతం రావట్లేదు, అయ్యో నాకు పని లేదు, అంతే కదా? అయ్యో నాకు బలం లేదు, అయ్యో నాకు రోగం ఉంది, అయ్యో నాకు వ్యాధి ఉంది, అయ్యో నాకు శ్రమలు వస్తున్నాయి, అయ్యో నాకు గొడవలు వస్తున్నాయి, అయ్యో నాకు ఇంట్లో సమాధానం లేదు, నాకు నెమ్మది లేదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇలాగా మనం వీటన్నిటిని గురించి ఏం చేస్తున్నాం? ఇవన్నీ అందరికి ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? అందరికి ఉన్నాయి. చిన్నపిల్లలకు కూడా ఉన్నాయి. ఎప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కొడతా ఉంటారు వాళ్ళని, అదొక శ్రమ వాళ్ళకి. కరెక్టేనా? చిన్నపిల్లలకు కూడా శ్రమలు ఉన్నాయి. ఎప్పుడు తల్లిదండ్రుల దగ్గర దెబ్బలు తప్పించుకుంటే వాళ్ళకి శ్రమలు లేవు. అర్థమైందా? ప్రతి చిన్నపిల్లల దగ్గర నుంచి మనం ముసలి వాళ్ళు అయిపోయినంత వరకు కూడా ఏమున్నాయి? శ్రమలు అందరికీ ఉన్నాయా? కానీ క్రైస్తవులు, దేవుని యొక్క బిడ్డలు, దేవుని శక్తి కలిగిన వాళ్ళు, బలము కలిగిన వారు, దానియేలు గ్రంథంలో చెప్పిన మాట చూసినట్లయితే మీరు అక్కడ అంత్య దినాల్లో దుష్టులు చెలరేగి
వాళ్ళు పెరిగేటప్పుడు జ్ఞానులు కూడా తమ దేవుని బలమును కలిగిన వాళ్ళై వాళ్ళు జీవిస్తారని వ్రాయబడింది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అలాంటి పరిస్థితులు మనకి ఉన్నా కానీ మనము ఎలా ఉండాలంటే దేవుని యొక్క బలముతో, దేవుని యొక్క శక్తితో మనము వీటన్నిటిని గురించి చింతించకూడదు. వీటన్నిటి గురించి మనం ఏం చేయకూడదు? చింతించకూడదు. చింతించకుండా ఏం చేయాలి మనం? 6వ అధ్యాయము చివరి 31వ వచనంలో చదవండి ఒకసారి. 6వ అధ్యాయము. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ నీకు కావాలనని నీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. కర్మల తడి దేవునామమును స్తుతిద్దాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మనం చేయవలసిన పని ఏంటి? ఈరోజు మందిరానికి వస్తారు. నేను చెప్తున్నాను, మందిరానికి వచ్చే వాళ్ళందరూ మీరు పట్టజాలని, నేను ఒక దైవజనుని కాదు కానీ దేవుని యొక్క మరి విశ్వాసంతో నేను చెప్తున్నాను, మీరందరూ మందిరంకి వచ్చిన వాళ్ళందరూ రాబోయే రోజుల్లో మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీరందరూ కూడా మంచి ఈ యొక్క పట్టణంలోనే దీవించబడే వాళ్ళగా అవుతారు. మీ పిల్లలు, నేను చెప్తున్నాను రాసుకోండి, మీ పిల్లలు, మీరు, మీ కుటుంబం వాళ్ళంతా ఈ గ్రామంలోనే ఉన్నతమైన స్థలంలో ఉన్నతమైనటువంటి కుటుంబాలుగా దేవుడు చేస్తాడు మిమ్మల్ని. కరములు తట్టి దేవుని నామమును మహిమపరచండి. ఇప్పుడు చూడడానికి మనం ఒక విధంగా కనబడుతున్నా కానీ రాబోయే దినాల్లో మీ కుటుంబం వాళ్ళు ఈ దేశంలో దీవించబడతారు, ఈ పట్టణంలో దీవించబడతారు, ఈ పొలంలో దీవించబడతారు, ఈ గ్రామంలో మీరు వెలిగించబడతారు. వెలుగు మిమ్మల్ని ఆవరిస్తుంది. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మనమందరం దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నాం? ఆశీర్వదించబడడానికి. కాబట్టి దేవుడు మనం అడగకపోయినా ఆశీర్వాదం ఇస్తాడు. అడగకపోయినా ఆయన్ని నువ్వు అడగకపోయినా, కానీ ఆయన్ని అడగొద్దని నేను చెప్పట్లేదు. అడగాలి, ప్రాధేయపడాలి, విజ్ఞాపన చేయాలి, మొరపెట్టాలి, బతిమాలుకోవాలి. నాకు కూడా తెలియదు, ఇంకా నేను ఇప్పుడే నేర్చుకుంటున్నా. ప్రార్థనలో బతిమాలుకున్నారు. ఎప్పుడైనా బతిమాలుకున్నారా? నాకు తెలీదు. పురుషులకి అంతగా అది అలవాటు లేకపోవచ్చు, కానీ స్త్రీలకైతే అలవాటు ఉంది, బతిమాలుకుంటారు కదా. బతిమాలుకోవడం వచ్చా రాదా? వచ్చా? ఎవరైనా చెప్తారా మరి ఎలా బతిమాలుకోవాలని చెప్తారా? ఎలా బతిమాలుకోవాలి? అక్కడికి వెళ్ళిపోవాలి మనం. ఎక్కడ? దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేయుడా నీవు తప్ప ఈ లోకంలో, నీవు తప్ప. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేయుడా నన్ను విడచిపోకయ్యా. హల్లెలూయా. ఎవరు వీళ్ళు? గుడ్డివారు. ఆయన కేకలు వేసేశారు. ఇంకా ఆయన దాటి వెళ్ళిపోతే ఇంకా అసలు మన పరిస్థితి ఏంటి? మన కళ్ళు ఎవరిస్తారు? ఎవరైనా ఊరుకుండా అని అందరు గద్దిస్తున్నారు. యేసుప్రభు ఆయన వెళ్తున్నాడు, అయ్యా నువ్వు అరవద్దని ఆయన అన్నా కానీ ఏమన్నారు? కేకలు వేసేశారు, బతిమాలుకున్నారు, ఆయన దగ్గరికి ప్రాధేయపడ్డారు, కాళ్ళ మీద పడిపోయారు. కొంతమంది వచ్చి యేసుప్రభు సాగిలు పడిపోయారు, కాళ్ళ మీద పడిపోయారు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.
మరి ఈరోజు మనం ప్రభువుని బతిమాలుతున్నామా? కొన్నిసార్లు ఏం చేయాలంటే బతిమాలుకోవాలి. కొన్నిసార్లు మన కార్యం నెరవేరాలంటే మనం ఏం చేయాలి? బతిమాలాలి. మనకు చాలామంది తెలుసు, మనం ఎవరిని బతిమాలుతాం తెలుసా? అధికారుల దగ్గరికి పోతే మనకు నోరే రాదు. అక్కడ నోరు మూసుకొని బతిమాలాల్సిందే. నేను చెప్పింది చెయ్యి అంటే అధికారి చేస్తాడా ఏంటి? అక్కడ ఏం చేస్తాం? సార్ గుర్తొచ్చిందా? బతిమాలడం గుర్తొచ్చిందా? పని చేసే అధికారుల దగ్గర గుర్తొస్తుంది. ఏంది? సార్ ప్లీజ్ సార్, రేపు లీవ్ ఇవ్వండి సార్, రిక్వెస్ట్ సార్ అంటామా? రేపు లీవ్ ఇవ్వండి సార్, ఒక్కరోజు సార్, ఇంటికి వెళ్తాం సార్. బతిమాలుతున్నామా లేదా? మరి మనల్ని రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి మనల్ని పోషించి ప్రాణం ఇచ్చి ఎన్నిసార్లు అపాయాల నుండి తప్పించి, నాకైతే ఒకసారి నేను చిన్నప్పుడు కరెంట్ షాక్ కొట్టింది నాకు. నేను చిన్నప్పుడు నేను ఊరికే ఉండే వ్యక్తిని కాదు, నేను కొద్దిగా అలరి ఎక్కువ చేస్తూ ఉంటాను. అది మా తల్లిదండ్రులకు తెలుసు. అంటే అలరి అంటే ఏంటంటే, పాస్టర్ రమేష్ గారు ఆయన ఒక మాట చెప్తా ఉండేవాడు. వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యాను, సీలింగ్ ఫ్యాను కొత్తది, అప్పుడే ఉషా ఫ్యాను. వాళ్ళ నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆ ఉషా ఫ్యాన్ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టాడు. ఆ ఫ్యాన్తో బాగా హ్యాపీగా, అప్పుడు కాలంలో 20 సంవత్సరాలకు ముందు కాలంలో ఉషా ఫ్యాన్ ఇంటికి వచ్చిందంటే కొద్దిగా ఎంత గొప్ప, ఎంత ఘనత అని ఒక అందరికి చూపించుకోవడం, అంత ఘనత ఉంటుంది కదా. ఆ టైంలో ఈ రమేష్ పాస్టర్కి ఒక ఐడియా వచ్చింది. ఏమని? అది ఏమో దూరంగా ఉంది, వీళ్ళేమో ఇక్కడ పడుకున్నారు. లేచిపోయి అక్కడ స్విచ్ చేయడానికి ఈయనకి ఒక ఐడియా వచ్చింది. అక్కడ ఊరికే పోకుండా అక్కడ నుంచి ఆ స్విచ్ కనెక్షన్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ ఫ్యాన్ తిరగాలని ఐడియా వచ్చి ఆ కొత్త ఫ్యాన్ కాస్త మొత్తం ఇప్పేసి పార్ట్లుగా తీసేసి దాన్ని పక్కన పెట్టేశాడు. వాళ్ళ నాన్న వచ్చి ఆ ఫ్యాన్ పరిస్థితి ఏంటంటే, ఇంకేం ఫ్యాను, దాన్ని మళ్ళీ చేయలేకుండా పోయింది. నేను కూడా అలాంటి పనులు ఎన్నో చేశాను మా ఇంట్లో. ఏదైనా ఒక వస్తువు ఇప్పానంటే మళ్ళీ నాకు రాదు, అది ఫిట్ చేయను, అది పోతుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎందుకు చెప్పాను ఇంకా ఈ విషయాన్ని? ఎందుకు చెప్పాను? అలరి. దానికి ముందు ఒక వచనం ఉంది. ఎందుకు చెప్పాను? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనము ఏం చేయాలంటే, మనం బతిమాలుకోవడం మనకు తెలుసు, కానీ మనల్ని దబాయించే వాళ్ళ దగ్గర బతిమాలుకుంటాం మనం. అవునా? మనం బెదిరించే వాళ్ళ దగ్గర బతిమాలుతాం. మన మీద అధికారం చూపించే వాళ్ళ దగ్గర మనం ఏం చేస్తాం? బతిమాలుతాం. అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఎవరు నేర్పించబడలే మనకి. కరెక్టేనా? ఆటోమేటిక్ మనకు వచ్చేస్తుంది. అదే బతిమాలడం, అదే తగ్గింపు, అదే వినయం, అదే వాక్యం మనకేం చెప్తుంది? మీరు ప్రార్థన చేసేటప్పుడు ఏం చేయాలంట? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏం చెప్తుంది వాక్యము? ఫిలిప్పీలకు రాసిన పత్రికలో, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, మీ ఒక విన్నపాలు ఎలా తెలియజేయాలంటే దేవునికి తెలిసిన వాళ్ళు తీయండి త్వరగా. మీరందరూ బోధకులు అయిపోవాలి ఈ పాటికి. నా పని ఏంటంటే మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్క బోధకులుగా, శిష్యులుగా, బోధకులుగా చేయాలి. అది నా పని. అంతవరకు మేము వదలబోయేదిలా. నాకు ఓపిక లేదు, నాకు శక్తి లేదు, నేను ముస్లాం అయిపోయాను, లేకపోతే నాకు చాలా పని ఉంది, ఏమి లేదు. మీరందరూ వాక్యం చేత పట్టుకొని ఏం చేయాలి? మీరు ఏం చేయాలా? మీరు అందరూ వాక్యాన్ని ప్రకటించాలి. నేను వచ్చినప్పుడే చెప్పా, మీరందరూ ప్రవక్తలు కావాలి. మీరందరూ వాక్యాన్ని చేత పట్టుకొని ప్రవచించాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. దేనిని గూర్చి చింతింపకుడి, ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపముల చేత
కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే మనం దేని గురించి చింతింపకూడదు. నేను చెప్పాను కదా, మనకున్న చింతలన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ఇంకేమైనా ఉంటే చెప్పండి. లేదయ్యా మీరు చెప్పిన దాంట్లో మాకు వేరే చింత నాకు ఒకటి ఉంది అని అంటే అది కూడా చెప్పండి. నాతో చెప్పకపోయినా పర్లేదు, దేవునితో చెప్పండి. మనకు అందరికీ ఉంది చింత. చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఏముంది? అందరికీ శ్రమలు ఉన్నాయి, అందరికీ కష్టాలు ఉన్నాయి, అందరికీ చింత ఉంది. కానీ ఇక్కడ దేవుడు మనల్ని ఏం చేయమంటున్నాడు? మీరు దేనిని గూర్చియు పక్కన పడేసేయండి. ఈ సమస్యలు ఇవన్నీ కూడా వీటిని ఏం చేస్తారు? మీరు వాటిని పక్కన విడిచిపెట్టండి. పేతురుని, ఆంద్రేయని దేవుడు పిలిచినప్పుడు ఏం చేశారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు ఆన్సర్ చెప్పండి, మీకు అన్నీ తెలుసు. పేతురు ఎవరు, ఆంద్రే ఎవరు? ఇద్దరు వాళ్ళ అన్నదమ్ములు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారు? వలలు బాగు చేసుకుంటా ఉన్నారు. అక్కడ సముద్ర తీరంలో వాళ్ళు బాగు చేసుకుంటా ఉన్నప్పుడు యేసు ప్రభు వాళ్ళని ఏం చేశాడు? ఏమని చెప్పాడు యేసు ప్రభు వాళ్ళని? నా వెంబడి రండి, మీ పని మీరు చేసుకోండి అని చెప్పాలా దేవుడు? అర్థమైందా? నా వెంబడి రండి, నేను మిమ్మల్ని ఏం చేస్తాను? మనుషులు పట్టే జాలరుగా నేను చేస్తాను. అంతేగాని మీరు పళ్ళలు బాగా కుట్టుకోండి, డబ్బులు బాగా నేను ఇప్పిస్తాను. అర్థమైందా? అలా చెప్పలేదు. కానీ ఆయన ఏం చెప్పాడు? నా వెంబడి రండి, నేను మిమ్మల్ని ఏం చేస్తాను? మనుషులు పట్టు జాలరులుగా చేశాను. అంటే నేను ఇక్కడ ఈ వాక్యం ఎందుకు చదివామంటే, అక్కడ వాళ్ళు వెంటనే యేసు ప్రభు మాట విని తమ దోణెలు వలలు ఏం చేశారు? అక్కడ విడిచిపెట్టారా? విడిచిపెట్టి వాళ్ళు ఏం చేశారు? యేసుని పాడండి. నే యేసుని వెంబడించెదను నేడేగా. అందరూ పలకాలి ఈ మాట. నే యేసుని వెంబడించెదను నేడేగా. నేడే నిశ్చయించి తిని. ఈరోజు అందరూ మనం నిశ్చయం చేసుకుందామా? చేద్దామా? ప్రమాణం చేద్దామా? భయం వస్తుందా? ఏం భయపడాల్సిన అవసరం లేదు. మీరు ప్రమాణం చేయడానికి మీ చెయ్యి ఎత్తితే మీ చెయ్యి పట్టుకునే వాళ్ళు ఎవరున్నారు? పేతురు మునిగిపోతా ఉండేటప్పుడు వదిలేశాడా? పేతురు విశ్వాసంతో నేను కూడా నడవాలని వచ్చాడు, వదిలేశాడా? ఈరోజు మనం ఎందుకు భయపడాలి? పేతురు మునిగిపోతా ఉండి ఏమన్నాడు? చేతిని పైకి ఎత్తాడా లేదా? చెయ్యి ఎత్తలేమా? పైకి ఎత్తలేమా? ఎత్తగలుగుతాం కదా. ఈ చెయ్యి మనం పైకి ఎత్తితే ఆయన మనల్ని పైకి తీయడా? పైకి లేవనెత్తడా? మన మాట నిలబెట్టడా? ఖచ్చితంగా ఆయన నిలబెడతాడు. ఎందుకంటే పేతుర్ని ఆయన వదిలేయలేదు. పేతుర్ని ఆయన ఏం చేశాడు? పైకి లేవనెత్తాడు. ఈరోజు మనం ప్రమాణం చేయాలి. ఏం ప్రమాణం? నే యేసుని వెంబడించెదను నేడేగా నిశ్చయించి తిని. నెవెను దిరుగన్ కాడన్ నా యేసుడు పేల్చిన సుదినం. ఈరోజే సుదినం. యేసు మనల్ని ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. ఈరోజే మనం నిశ్చయించుకోవాలి. మనం చాలాసార్లు నిశ్చయించుకున్నాం, కానీ ఈరోజు ఏం చేయాలి? మరలా నూతనమైనటువంటి నిశ్చయతని మనం నిశ్చయించుకోవాలి. ఒక ప్రమాణం చేసుకోవాలి. మనం ఏమని? నే యేసుని వెంబడిస్తాను. అందరు చెప్పండి.
నీవే పాట కాదు, చెప్పండి. నే యేసుని సౌండ్ ఏమి వినబడలా. నే యేసుని వెంబడింతునని, బయట ఊర్లు మొత్తం వినబడాలి. నే యేసుని వెంబడింతునని నేడేగా నిశ్చయించుకుంటుని. ఆమేన్. ఎవరు కూడా రాలే. ఏం జరిగింది? ఇక్కడ రావాలి జనాలు. హల్లెలూయా. ఒకేసారి చెప్పాలి అందరూ ఏక మనస్సుతో. నేను నేను యేసుని వెంబడిస్తాను, నేను యేసుని వెంబడిస్తాను, నేను యేసుని వెంబడిస్తాను, నేను యేసుని వెంబడిస్తాను. ఇది మొదలుకొని ఈ రోజు నుంచే నేను నిశ్చయించుకున్నాను, నేను నిశ్చయించుకున్నాను, నేను యేసుని వెంబడిస్తాను. నేను యేసుని వెంబడిస్తాను. యేసే నా రక్షకుడు, యేసే నా రక్షకుడు, యేసే నా రక్షకుడు, యేసే నా రక్షకుడు. నేను యేసుని వెంబడిస్తాను, నేను యేసుని వెంబడిస్తాను, యేసునే నేను వెంబడిస్తాను. యేసునే నేను వెంబడిస్తాను. అందరు కరములు తట్టి దేవునామని స్తుతిద్దాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అలాగా గట్టిగా మనం చెప్పాలి. యేసుని మనం వెంబడించాలి. అంతే చాలు. ఇంకా ఒకటేంటి, మనకు అన్ని సమస్యలు అన్నీ ఉన్నాయి, అందరికి తెలుసు. ఓకే, వాటన్నిటిని దేవుడు ఏం చెప్పాడు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏం చెప్పాడు? మీరు దేని గురించి చింతించవద్దు. మళ్ళా చెప్తున్నాను, మీరు ఈ మార్గంలో కానీ నిశ్చయించుకొని యేసు ప్రభుని కానీ వెంబడిస్తే మీ మీ ఇండ్లు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాయో రాబోయే తరంలో మీ ఇండ్లు ఏమవుతుందంటే ఉన్నతమైన కట్టడాలు కట్టబడతాయి. ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఎలా ఆశీర్వదించబడుతున్నారో ఎవరికి ఆశ్చర్యపడతారు. నిశ్చయంగా ఈ మందిరానికి వచ్చే ప్రతి ఒక్కరు వారి కుటుంబాలన్నీ వారు ఆశీర్వదించబడతారు, వారు గొప్పవాళ్ళు అవుతారు, వాళ్ళ పిల్లలు దీవించబడతారు, వాళ్ళు ఉన్నతంగా ఎదుగుతారు, వాళ్ళ పిల్లలు గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తారు, వాళ్ళు గొప్ప గొప్ప చదువులు చదువుతారు, వాళ్ళు ఆశీర్వదించబడతారు. విశ్వాసంతో ఈలాగున దేవుడు తన పిల్లలను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మనల్ని ఆశీర్వదించడానికే దేవుడు మనల్ని పిలిచాడు. అవునా కాదా? ఒక వాక్యం ఉంది, కొన్ని చర్చిల మీద దాని ముందు రాసి పెట్టి ఉంటారు. ఏంటది? లోపలికి రమ్ము. ఆమేన్. ఆశీర్వదించబడిన వారలారా లోపలికి రండి. జీతము నా యొద్ద ఉంది, రాజ్యం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనమందరం ఎవరు? ఆశీర్వదించబడిన ప్రజలం. దేని గురించి చింతించకండి. పేదరికాన్ని గురించి చింతించవద్దు. దేని గురించి, ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోవద్దు. ఈ వ్యాధి గురించి కానీ, వ్యాధుల గురించి కానీ, అనారోగ్యం గురించి కానీ అసలు ఏ మాత్రం పట్టించుకోకూడదు మనం. ఎందుకంటే వ్యాధులైనా అనారోగ్యమైనా ఇవంతా కూడా మన శరీరానికే. దేనికది? మన శరీరానికే. మన శరీరం అనేది అది శాశ్వతమైనది కాదు. అర్థమైందా? కానీ దేవుడు మనకి ఇచ్చిన రోజులు ఒక అద్భుతమైన సమయం. అది దేవుడు మనకిచ్చే ఒక్కొక్క క్షణము విలువైనటువంటి క్షణం. ఇచ్చిన ఈ క్షణంలో ఎంత దేవుని కొరకు మనం ఫలిస్తామో అనేది చాలా ఇంపార్టెంట్. కరెక్టే కదా? ఈ సమయంలో మనం వ్యాధిగ్రస్తులమై హాస్పిటల్లో పడుకొని మరణ పలకలో ఉండొచ్చు. అవునా కాదా? కానీ అదన్నిటిని దేవుడు మనకి ఇవ్వకుండా ఈరోజు మనని ఈ మందిరంలో దేవుడు కూర్చోబెట్టించాడంటే అది దేవుడిచ్చినటువంటి ఒక గ్రేస్, కృప కదా. మరి ఈ కృపని దేవుడిచ్చాడు కదా, ఈ కృపని మనం ఏం చేయకూడదు? వ్యర్థం చేయకూడదు. ఈ కృపని ఏం చేయకూడదు? మనం వ్యర్థం చేయకూడదు. మనం ఏం చేయాలంటే
మనల గురించి దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే మనం ఆయన పని చేస్తేనే ఆయన మనల గురించి సంతోషిస్తాడు. అర్థమవుతుందా? మనం ఆయన పని చేస్తేనే, అంటే దేవుని ఆత్మ సంబంధంలో మనం ఎదిగితేనే దేవుడు మనల గురించి సంతోషిస్తాడు. మీకు అందరికీ తెలుసా, మనలో ఇద్దరు ఉన్నారు. మనలో ఎవరున్నారు? ఎవరు వాళ్ళు? ఆత్మ, శరీరం. ఇంకొద్దిగా వాక్య ప్రకారంగా చూస్తుంటే ఇంకొక 2 మాటలు ఉన్నాయి. కొరింథీయులకు రాసిన పత్రిక కూడా ఉంది, దేవుని ఆలయం. అంటే నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను, మనలో మొదటి ఆదాము ఉంటాడు, కడపటి ఆదాము ఉన్నాడు. కడపటి ఆదాము ఎవరమ్మా? మొదటి ఆదాము ఎవరు? మొదటి ఆదాము మంటిలో నుంచి పుట్టాడు కదా, మట్టిలో నుంచి పుట్టాడు, రక్త మాంసములు కలిగినటువంటి వాడు. కడపటి ఆదాము ఎక్కడి నుంచి పుట్టాడు? ఆయన పరలోకం నుండి పరిశుద్ధాత్మ ద్వారా జన్మించబడినటువంటి ఆయన రక్త మాంసంలో పాలివాడైనా కానీ ఆయన నిరంతరము జీవిస్తున్నాడు. ఆయన కడపటి ఆదాం. మనందరం ఎందుకు దేవుని మాట వినలేకపోతున్నామంటే మనలో ఉన్నటువంటి ఈ మొదటి ఆదాము, మనలో ఉన్నటువంటి వాక్యం బోరు కొడుతుందంటే నేను ఆమెన్ ప్రార్థన ఒకటి చేసేసి ఆమెన్ చెప్పేస్తా. మీరు వింటా ఉంటే నేను కొన్ని మాటలు చెప్పగలుగుతా, ఎందుకంటే నేను చాలా నెలల తర్వాత వచ్చా. అవునా కాదా? ప్రైజ్ గాడ్. మరి సురేష్ అన్న గారు కూడా వాక్యం చెప్తున్నారా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి మనము ఏం చెప్తున్నా నేను? మొదటి ఆదాము, కడపటి ఆదాము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మొదటి ఆదాము మనలో ఉన్నాడు. ఇది ఎవరైనా గుర్తించారా? ఇది ఎవరైనా గుర్తించామా మనము? ఈరోజు దేవుని ఇష్టానుసారంగా మనం జీవించలేకపోవడానికి కారణం ఏంటంటే మొదటి ఆదాము. మనలో దేవునికి ఇష్టానంగా జీవించలేకపోవడానికి కారణం ఏంటి? మొదటి ఆదాము. ప్రతి ఒక్కరు మొదటి ఆదాము ఏం చేయబడాలి? చంపబడాలి. కడపటి ఆదామైన యేసుక్రీస్తు మనలో జీవించాలి. అందుకే ఆయన చెప్తున్నాడు కదా గలతీయులకు రాసిన పత్రికలో, నేను ఇకను జీవించేవాడను నేను కాదు, నా యందే క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రికలో ఆ వాక్యాన్ని మనం చదువుకోవచ్చు. 2వ అధ్యాయము 20వ వచనం చదవండి. హల్లెలూయా. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన నేను జీవించుచున్నాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తే నా యందు జీవించున్నాడు. ఆ లెవెల్కి మనం వెళ్ళాలి. ఏ లెవెల్కి? క్రీస్తే మనలో జీవించేటువంటి ఆ యొక్క పరిస్థితులకి మనం వెళ్ళాలి. వెళ్తామా? అది ఎలా వెళ్తామంటే ఇప్పుడే మీరు వెళ్ళగలుగుతారు. నేను ఒక చిట్కా అంటారు చూడ, అది చెప్తాను నేను మీకు. హల్లెలూయా. ఇప్పుడే ఈ క్షణమే మొదటి ఆదాము టపక్కని వదిలేసి ఒక్క క్షణంలో ఏమవుతారంట? మార్పు పొందుతారు. కనురెప్పపాటున కడబూర మ్రోగును, రెప్పపాటున మార్పు పొందెదము, ఒక్క నిమిషంలోనే
మహిమ శరీరం ధరించెదము, ప్రభు యేసుతో నివసించుటకు, ప్రభు యేసుతో నివసించుటకు, మేఘాలపైన కొనిపోబడెదను, మేఘాలపైన కొనిపోబడెదను. ఆత్మస్వరూపీ నా యేసయ్యా, ఆత్మదేవుడా నా బలమా, ఆత్మస్వరూపీ నా యేసయ్యా, ఆత్మదేవుడా నా బలమా. గ్లోరీ. నిన్నే నేను ఆరాధింతును, నిన్నే నేను పూజింతును, నిన్నే నేను ఆరాధింతును, నిన్నే నేను పూజింతును. ఆత్మస్వరూపీ నా యేసయ్యా, ఆత్మదేవుడా నా బలమా. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఒక్క రెప్పపాటున ఒక్క క్షణంలోగా మనకి సమయం లేదు కాబట్టి మనం ఏం చేయాలి? వెంటనే మార్పు అనేది పొందాలి. వెంటనే అనేది మనము హృదయంలో నిశ్చయిత అనేది వెంటనే మనం తీసుకోవాలి. మనం ఎందుకు సరైన నిర్ణయాన్ని తీసుకోలేకపోతున్నామంటే మనలో ఈ కడపటి ఆదాము జీవిస్తున్నాడు. మనలో ఎవరు జీవిస్తున్నాడు? కడపటి ఆదాము జీవిస్తున్నాడు. అంటే నేను చెప్పాలంటే శరీరము మనకి, మన శరీరమే మనకి. పాస్టర్ రాజ్బాబు గారు నా శరీరమే నాకు శత్రువు అనేసి ఒక పాట కూడా ఆయన పాడాడు. నన్ను బెదిరించు ఎదిరించు శరీరము అని పాడాడు. నన్ను బెదిరించు ఎదిరించు శరీరము. హల్లెలూయా. కాబట్టి నేను చెప్తున్నాను, మీకు శత్రువు ఎవరంటే మీ పక్కన వాళ్ళు కాదు, మీ ఇంట్లో వాళ్ళు కాదు, నీ శరీరమే నీకు శత్రువు. ఇది యాక్సెప్ట్ చేస్తున్నారా? మన శరీరమే మనకు శత్రువు. ఎందుకంటే మన శరీరము మొదటి ఆదాము. మన శరీరము మొదటి ఆదాము, మట్టి నుంచి పుట్టిన వాళ్ళము, రక్త మాంసం కలిగిన వాళ్ళము. మన స్వభావాలు అవి మంటి నుంచి వచ్చాయి. మొదటి ఆదాము మన స్వభావము. అవి మనల్ని ఏం చేస్తున్నాయి? దేవుని దగ్గరికి రానివ్వట్లేదు. రోమీయులకు రాసిన పత్రికల్లో చూస్తే శరీర స్వభావం గలవారు దేవుని యొక్క విషయాలని వాళ్ళు అంగీకరించలేరు. దేవుని సంగతులు వాళ్ళు చేయలేరు. మొదటి ఆదాము దేవుని మార్గంలో నడవలేరు. వాడికి ఇష్టం లేదు. రోమీయులకు రాసిన పత్రికలో చూడండి. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చదవండి. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు. ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. చూసారా? శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు మనసు ఏమైందంటే వాళ్ళు శరీర విషయాల మీదే మనసు ఉంచుతారు. ఆత్మ విషయాల మీద మనసు ఉంచుతారు.
శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవము. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రంకు ఏమాత్రం లోబడదు. ఈ మొదటి ఆదామండి దేవుని ధర్మశాస్త్రానికి లోబడడు, దేవుణ్ణి సంతోషపరచలేరు. మొదటి ఆదాము స్వభావంతో మనం ఉంటే, ఆ శరీర స్వభావాన్ని మనం వెంబడిస్తే మనం ఎప్పటికీ క్రీస్తుగా మనం మారలేము, క్రీస్తుని పోలి మనం నడుచుకోలేము. అపోస్తలుడైన పౌలు తప్ప ఎవరైనా చెప్పారా? నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి. అలాగా మనం చెప్పాలంటే ఈ వాక్యాలను మన జీవితంలో ఏం చేయాలి? ఇందాక మొదటి వాక్యంలో మరి మనం నేర్చుకున్నాం కదా, మొదటి వాక్యంలో ఆచరణలో పెట్టాలంట. వాక్యాన్ని ఏం చేయాలి? ఆచరణలో పెడితేనే అది మనకు ఫలితం అని. వింటే వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క క్రీస్తుని పోలిన జీవితం మనలో రావాలి అంటే, క్రీస్తే మనలో జీవించాలి అంటే, నన్ను ఫాలో అవుతున్నారా? నేను చెప్పే మాటలు వెంబడిస్తున్నారా? మొట్టమొదటి మనకున్న సమస్యలన్నింటినీ మనం ఏం చేసాం? పక్కన పెట్టాం. ఇప్పుడు మన హృదయంలో ఏ బాధ లేదు, ఏ చింత లేదు. ఉందా ఇంకా ఎవరికైనా? లేదు. ఏది లేదు. కొద్దిసేపు పక్కన పెట్టండి, కొద్దిసేపే. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ తీసుకోండి. కొద్దిసేపే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐ రిక్వెస్ట్, కొద్దిసేపు మనలో ఉన్న చింత, మనలో ఉన్న సమస్యలు కొద్దిసేపు, నేను చెప్పానని కాదు, వాక్యం చెప్తుంది, మీరు చింతపడకూడదని కొద్దిసేపు పక్కన పెడదాం. పెట్టిన తర్వాత ఇప్పుడు మన హృదయం ఏమైంది? ఖాళీ అయింది. మన హృదయం ఇప్పుడు ఏమైంది? ఖాళీగా ఉంది. మన హృదయం ఇప్పుడు ఏ చింత లేదు, ఏ బాధ లేదు. దేవుని సన్నిధిలో మనం ఉన్నాం కదా. ఇప్పుడు మనకి తీసుకోవాల్సిన నిర్ణయాలు, ప్రమాణాలు ఉన్నాయి. క్రీస్తుని పోలి నేను జీవించాలని ఎవరికైనా ఆశ ఉంటే చేతులెత్తండి. క్రీస్తుని పోలి నేను జీవించాలి, లేకపోతే నేను ఊరికే చర్చికి వచ్చి పోవాలంటే అది కూడా చేతులెత్తండి. చర్చికి వచ్చి వెళ్దామా? క్రీస్తుని పోలి జీవించుదామా? నిజంగా ఆశ ఉండే వాళ్ళందరూ చేతులెత్తాం. క్రీస్తుని పోలి జీవించాలి. కానీ మనకి రెండో వాక్యంలో చెప్పినట్టు శ్రమలు కూడా శ్రమలు ఎదిరించడానికి కూడా మన శక్తి కావాలి. భయపడకండి, శ్రమల గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఏం చెప్పాడు? శోధనలో మనకేముందంట? శోధనలో మనకేముంది? మర్చిపోయారా? శోధనలో మనకేముంది? మర్చిపోయారు. నేను వాక్యాల్లో కూడా, నేను పెట్టిన యూట్యూబ్ వాక్యాల్లో కూడా ఉంది. శోధనలో ఏం చేస్తాడు ఆయన? ఎవరు చెప్పింది మార్గం? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. శోధనలో తప్పించుకునే మార్గం ఉంది. యేసు ప్రభువే చెప్పాడు. ఏమని చెప్పాడు? శోధనల గురించి మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, శ్రమల గురించి మీరు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు ఏం చెప్పాడంటే, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. ఓకే. తర్వాత ఒకవేళ అలాగా శోధించబడినా కానీ మీకు శోధనలో ఏముంది? ఎప్పుడైతే మీకు శ్రమ వచ్చిందంటే, శోధన వచ్చిందంటే, మీకు రావాల్సిన వెంటనే ఆలోచన ఏంటో తెలుసా? తప్పించుకునే మార్గం ఎక్కడుందని వెతకాలి. ఎందుకంటే యేసయ్య చెప్పాడుగా, శోధన వస్తే రాని, శోధన వస్తే రాని. కానీ ఆ శోధనతో పాటు ఏముంది? నాకు తప్పించుకునే మార్గం ఉంది. చెవులు గలవారు విందురుగాక. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట విందురుగాక. భయపడకండి. శోధనతో కూడా ఏముంది మీకు? శోధన వస్తే రానివ్వండి. ఓ పక్క తప్పించుకునే మార్గం ఉన్నప్పుడు శోధన వచ్చి ఏం ప్రయోజనం? కరెక్టేనా? ఒక పక్క ఏముంది మనకి? శోధన వస్తుంది. ఇంకో పక్క ఏముంది మనకి? ఉంది కదా.
ఇశ్రాయేల్ ప్రజలకి ఎర్ర సముద్రంలో వాళ్ళు వెళ్ళారు కదా, వాళ్ళకి శోధన వచ్చింది కదా. ముందు సముద్రం వచ్చింది, శోధన. వాళ్ళకి తప్పించుకునే మార్గం ఏమైంది? దేవుడు ఏం చేశాడు? బలమైన గాలి వీచి ఆ సముద్రాన్ని ఆయన 2 పాయలుగా చేసి ఏం చేశాడు? ఆయన తప్పించుకునే మార్గాన్ని ఇచ్చాడు కదా. మరి ఎందుకు భయపడాలి? ఈరోజు మీరు భయపడకుండా ఉంటే, ఈరోజు మీరు చింతించకుండా ఉంటే, ఈరోజు మన సమస్యల గురించి మనం విచారించకుండా ఉంటే, మనం ఒక మంచి నిర్ణయం తీసుకోవచ్చు. మనం ఒక మంచి నిర్ణయం తీసుకొని, ఇప్పుడు అరిచాం కదా, నీ యేసుని వెంబడిస్తానని, ఆ శబ్దం దద్దరిల్లిపోవాలి మీ హృదయంలో. ఆ శబ్దం ఏమైపోవాలి? దద్దరిల్లిపోవాలి హృదయంలో, సంఘంలో దద్దరిల్లిపోవాలి, పట్టణంలో దద్దరిల్లిపోవాలి. నీ యేసుని వెంబడించేదను, నే యేసుని వెంబడిస్తాను. మళ్ళా గుర్తు చేసుకుందాం, చెప్పండి. నే యేసుని వెంబడిస్తాను. యేసుని వెంబడిస్తాను. గట్టిగా, నే యేసుని వెంబడిస్తాను. యేసుని వెంబడిస్తాను. నే యేసుని వెంబడిస్తాను. యేసుని వెంబడిస్తాను. నే యేసుని వెంబడిస్తాను. గట్టిగా, నేను యేసుని వెంబడిస్తాను. నే యేసుని వెంబడిస్తాను. నేను యేసుని వెంబడిస్తాను. చెయ్యలు ఎత్తండి పైకి, దృఢపరచండి చేతులు. సడలిన మోకాళ్ళని చేతులను ఏం చేయాలంట? వాక్యం ఏం చెప్తుంది? బలపరచండి, బలపరచండి. నే యేసుని వెంబడిస్తాను. నేను యేసుని వెంబడిస్తాను. నే 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 యేసుని వెంబడిస్తాను. ఇలాగే అరుచుకుంటూ మీ ఇంటికి వెళ్ళాలి మీరు. హల్లెలూయా. మనమందరం వెళ్ళాలి అరుచుకుంటూ. ఓకే, అర్థమైందా? కాబట్టి ఇది మన ప్రమాణం ఈరోజు, ఇది మన నిశ్చయిత. యేసుని మనం అందరం వెంబడించాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మీకు చిట్కా చెప్తాను కదా, అది చెప్పేసి నేను వాక్యాన్ని ముగించేస్తాను. ఏంటి ఆ చిట్కా? ఒక్క క్షణంలో మనం ఎలా మారిపోవాలి? క్రీస్తు మనలోకి రావాలి. ఒక క్షణంలో మనం ఏం చేయాలి? మొదటి ఆదాము చచ్చిపోయి రెండవ కడపటి ఆదాము క్రీస్తు మనలో ఉదయించాల. నమ్మకం ఉందా? నమ్మకం ఉంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు మనం రెండవ వాక్యంలో దొంగ ఎంతసేపు అయ్యా రక్షణ పొందాడు? దొంగ ఎంతసేపు రక్షణ పొందాడు? బతికిన చివరి క్షణం వరకు దొంగగా బతికాడు. కానీ రక్షణ పొందింది ఎంతసేపు? ఎవరు చెప్పింది? ప్రైజ్ గాడ్. అలా రావాలమ్మా, స్వరం అలా రావాలా. రెప్ప పాటున ఏం చేయబడ్డాడు? మార్పు పొందాడు. అర్థమైందా? రెప్ప పాటున. ఈరోజు నేను నమ్ముతున్నాను, ఈ యొక్క ప్రసంగాల ద్వారా, ఈ ఉపదేశాల ద్వారా, ఈరోజు మన చర్చిలో ఇచ్చిన ఉపదేశాల ద్వారా మనలో క్రీస్తు అనేది జన్మిస్తాడు. కరములు తట్టి దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో అనేక మంది దేవుని బిడ్డలు లేవాలి. ప్రైజ్ గాడ్. కాబట్టి ఈ రెప్పపాటున మనం ఏం చేయాలంటే, నేను మీకు ఒక ఉదాహరణ చెప్తా. మనము కడపటి ఆదాము, మొదటి ఆదాము, ఇదందరూ మీరందరూ రెడీ కదా? మొదటి ఆదాముని వదిలిపెట్టుకోవడానికి రెడీయా? రెడీయా? ఎవరి కిందకైనా పని చేయడానికి వెళ్తే వాళ్ళు చెప్పిన పని అంతా చేస్తామా లేదా? వాళ్ళు రాయి ఎత్తమంటే ఎత్తుతాం, వాళ్ళు చిమ్మమంటే చిమ్ముతాం. ఓకే, వాళ్ళు నమస్కారం పెట్టమంటే అన్నీ చేస్తాం కదా. ఈరోజు కడపటి ఆదాముని ఏం చేయాలి? మనం ఇక్కడ సిలువ వేయాలి. అదే ఈరోజు సిలువ ధ్యానం. సిలువ వేయబడాలి ఈరోజు. ఆమేన్. ఈరోజు మొదటి ఆదాం ఏం చేయబడాలి? తీసివేయబడాలి. ఈ గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు. ఈ గుడ్ ఫ్రైడే రోజు, ఈ రోజు మొదటి ఆదాముకి మనమందరం సిలువ వేయాలి. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు? మీ సిలువను ఎత్తుకొని మీరు నన్ను వెంబడిస్తేనే కానీ నా శిష్యులు మీరు కాదు. సిలువ ఎత్తుకొని అంటే ఏంటి? సిలువ ఫస్ట్ మనం మొదటి ఆదాముని చంపాలి. ఈరోజు యేసు ప్రభుని సిలువ వేశారని చెప్పేసి మనం యేసు ప్రభు సిలువ గురించి మాట్లాడుతున్నాం. మన సిలువ ఏంటి? మన సిలువ ఏంటి?
మనం ఈరోజు సిలువ వేయబడాలి. అదే నిజమైన గుడ్ ఫ్రైడే. ఆమేన్. ఒప్పుకుంటారు అందరూ? Yes. ఈరోజు మనము సిలువ వేయబడాలి. హల్లెలూయా. ఈరోజు నిజంగా గుడ్ ఫ్రైడే అంటే నువ్వు నిజంగా శుద్ధ మనసుతో పూర్ణ హృదయంతో నువ్వు గుడ్ ఫ్రైడే ఆచరించే వ్యక్తివే అయితే మనం ఈరోజు సిలువ వేయబడాలి అంతే. ఈరోజు వేయబడిన సిలువ మరలా యేసు ప్రభు వచ్చేంతవరకు ఆ సిలువ అట్టే ఉండాలి అంతే. అర్థమవుతుంది? రెడీయా అందరూ? Yes. రెడీయా? రెడీ. బోలో యేసు మహారాజుకే, జై. బోలో యేసు మహారాజుకే, జై. బోలో యేసు మహారాజుకే, జై. బోలో యేసు మహారాజుకే. జై. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ రెడీయా? రెడీ. ఈరోజు సిలువ వేయబడడానికి రెడీయా? ఆమేన్. అన్ని చెక్కల గిక్కలు అన్నీ ఉన్నాయా? చీరలు ఉన్నాయా? దాని అసలే ఒక్కొక్కరిని నిలబెట్టి సిలువ వేశారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ సిలువ వేయబడడానికి రెడీ అన్నారు. చెక్కలు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఎతకాలి. ఉన్నాయా? వెరీ గుడ్. చెక్కలు రెడీగా ఉన్నాయి. మేకులు మీ ఇంట్లో ఉందా? అన్నీ రెడీగా ఉంది. చెక్కలు, మేకులు. ఇంకేం కావాలమ్మా? సుత్తి కావాలా వద్దా? సుత్తి కూడా ఉందా? అందరికి సరిపోద్దా? సరిపోద్దా? సుత్తి కావాలి, మేకులు కావాలి, చెక్క కావాలి. వడ్రంగి పని వాళ్ళు ఎవరైనా కావాలా? కొయ్యలు కూడా కావాలి. అర్థమైందా? అర్థమైందా? సో అవన్నీ తెచ్చేడా. అవి ఎందుకు చెప్తున్నా అంటే మీకు గుర్తుండాలనేది చెప్తున్నాను నేను. హల్లెలూయా. ఈరోజు మనం సిలువ వేయబడాలండి. అదే నిజమైన గుడ్ ఫ్రైడే. ఆమేన్. అర్థమైందా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనం ఎలా సిలువ వేయబడాలనేది. మొదట ఆదాముని ఎలా చంపాలనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నా జీవితంలో జరిగిన చిన్న ఎగ్జాంపుల్. అర్థమైందా? దాన్ని మీరు మీ జీవితంలో ఏం చేసుకోవాలి? పాటించుకోవాలి. ప్రతిదినం సిలువ ఎత్తుకోమన్నారా? దేవుడు ఏం చేయమన్నాడు? ప్రతిదినం సిలువ ఎత్తుకోమన్నాడా? ఒకరోజు ఎత్తేసి గుడ్ ఫ్రైడే రోజు సిలువ ఎత్తేసి మళ్ళా మా మామగారు చెప్పినట్టు ఈ గుడ్ ఫ్రైడే రోజు 7 మాటలు వినేసి మళ్ళీ మరోసారి గుడ్ ఫ్రైడే రోజు అప్పుడు 7 మాటలు గుర్తు చేసుకోవడం కాదు సిలువ అంటే. ప్రతి దినం ఏం చేయాలి? సిలువ. ప్రతి దినం సిలువనెత్తుకొని ఇందాక ఊరికి నేను వేసి వెంబడిస్తా అంటే అందరూ గట్టిగా అరిచిపారేస్తారు. సిలువ ఎత్తుకుంటావా? ఎత్తుకుంటావా? ఎత్తుకుంటాను. నేను సిలువను ఎత్తుకుంటాను. నేను సిలువను ఎత్తుకుంటాను. నేను సిలువను మోస్తాను. 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 మోస్తారా? మీరు మోస్తారా? ఆమేన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు సిలువను మోయడానికి రెడీగా ఉండండి. ఈ రోజు చెప్పిన గుడ్ ఫ్రైడే రోజు గుడ్ ఫ్రైడే ఉండాలా. అప్పుడైతేనే మనం పరలోక రాజ్యం పోతాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, రోజు గుడ్ ఫ్రైడే కావాలా వద్దా? కావాలి. కావాలా? కావాలి. కాబట్టి రోజు సిలువ ఎత్తుకోవాలి మనం. ఒక రోజు కాదమ్మా. పరలోక రాజ్యం పోవాలి. ఈ పట్టణంలో మనం దీవించబడాలంటే. ఆమేన్. నేనేం చెప్తున్నాను, మీరు అందరు క్రీస్తుని పోలి నడుచుకోండి అని చెప్పేసి మీ కుటుంబాలు వదిలేయమని చెప్పట్లా నేను.